తెలంగాణ ఇంటర్ 2020 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్ ప్రాక్టికల్ సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే రావడం జరిగింది. మీకు టోటల్ డేటా మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇదివరకు ఇంటర్లో ప్రాక్టికల్స్ అయిన తర్వాత మనకు వచ్చిన మార్కులు ఆన్లైన్లో ఎంటర్ చేసే పద్ధతిలో ఆ టైంలో మాత్రమే సీసీ కెమెరాలు అయితే ఉండేవి. కానీ మనకి ఈసారి ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసే టైంలో కూడా మనకి సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. ఈసారి నుండి సీసీ కెమెరాలు అయితే ఫిక్స్ చేయబోతున్నారు ప్రాక్టికల్ రాసే టైంలో. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి దాంతోపాటు మనకి ఈసారి కొత్తగా క్వశ్చన్ పేపర్ల పైన క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నెంబర్లు కూడా ప్రింట్ చేస్తారన్నమాట. ఒకవేళ ఎక్కడి నుండైనా లీక్ అయితే అది ఎక్కడి నుంచి లీక్ అయింది ఆ క్యూఆర్ కోడ్లో మనకి డేటా అయితే ఉంటుందన్నమాట. ఆ డేటా బట్టి తెలిసిపోతుంది ఎక్కడి నుంచి లీక్ అయింది. ఇది కనిపెట్టడానికి వీలు ఉండేలాగా క్యూఆర్ కోడ్ సీరియల్ నెంబర్లు అయితే ప్రింట్ చేస్తారన్నమాట. మనకి దాంతోపాటు గతంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరిగే టైంలో 1 వీక్ లేదంటే 10 డేస్ ముందుగానే హాల్ టికెట్స్ అయితే రావడం జరిగేది. కానీ మనకి ఈసారి 4 వీక్స్ కంట ముందుగానే చూస్తున్నారు కదా, 4 వారాల ముందుగానే హాల్ టికెట్లు అయితే జారీ చేస్తారు. అంటే ఫిబ్రవరి 1st వీక్లోనే మన ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టికెట్స్ అయితే పొందవచ్చు అన్నమాట. హాల్ టికెట్లు వచ్చిన వెంటనే విద్యార్థుల ఫోన్ నెంబర్లకి కొంత మ్యాటర్ అయితే రావడం జరుగుతుంది. ఈసారి విద్యార్థుల నుండి 2 నెంబర్లు అయితే తీసుకొని 2టికి మెసేజ్ అయితే సెండ్ చేస్తారన్నమాట. మెసేజ్ అయితే మీ ఫోన్కి అయితే రావడం జరుగుతుంది. ఈసారి నుంచి హాల్ టికెట్ల డేటా అన్నమాట. మీకు సర్టెన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. దాని నుంచి ఈజీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూ అవుతే కనుక దానిపైన ఉండే కంట్రోల్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ కాంటాక్ట్కి అయితే ఫోన్ చేసి మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మనకి సుమారుగా 900 ల్యాబుల్లో 900 ల్యాబుల్లో ఈ సీసీ కెమెరాలు అయితే ఫిక్స్ చేయబోతారన్నమాట. మనకి ఎగ్జామ్ రాసే టైంలో కూడా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు చూస్తున్నారు కదా, ప్రతి పరీక్ష కేంద్రంలో 4 నుంచి 8 సీసీ కెమెరాలు అయితే పెడతారు. కాకపోతే మన ఎగ్జామ్ రాసే టైంలో అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి క్వశ్చన్ పేపర్లు తెరిచే గది కారిడార్ చుట్టుపక్కల అయితే ఉంటాయన్నమాట. దాంతోపాటు ఎగ్జామ్ రాసేటప్పుడు పెడతారు, ఈ చుట్టుపక్కల కూడా పెడతారన్నమాట. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ తడవకుండా ఈసారి బండిల్ను సర్టెన్ బ్యాగ్లో మనకి సెండ్ చేస్తారు. ఒకవేళ వాటి మధ్యలో విప్పితే మళ్ళీ అవతలైతే అతకవు అనమాట. దాంతో లీక్ అయినట్టు కూడా గుర్తించవచ్చు ఈజీగా. ఇన్ కేస్ అది కనుక తీస్తే మళ్ళీ అయితే అతుక్కోవు. అది సర్టెన్ లీక్ చేసినట్టు మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఓపెన్ చేస్తే మళ్ళీ అతుక్కో కాబట్టి తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పటి వరకు క్వశ్చన్ పేపర్ బండిల్ను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్ట్రాంగ్ రూములకు అక్కడి నుండి మనకి పరీక్షకు 5 రోజుల ముందుగా ఆయా పోలీస్ స్టేషన్కి అయితే పంపించేవారు. కానీ ఈసారి అన్ని జిల్లా కేంద్రాలకైతే సెండ్ చేయబోతానమాట. మనకి ఇవే మార్పులు ఏంటంటే మళ్ళీ చెప్తాను. మనకి ఎగ్జామ్ రాసే టైంలో సీసీ కెమెరాలు ఉంటాయి. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ తెచ్చే దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. అంటే కారిడార్ ఇలా అయితే ఉంటాయి. మనకి క్వశ్చన్ పేపర్ పైన క్యూఆర్ కోడ్ సీరియల్ నెంబర్ అయితే ఇస్తారు. హాల్ టికెట్లు ఫిబ్రవరి 1st వీక్లో రావడం జరుగుతుంది. ఇవే మార్పులు అన్నమాట. కొంచెం జాగ్రత్తగా అయితే చదువుకోండి. చదివే వాళ్ళు ఎలాగైనా రాస్తారు, చదవని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే వచ్చేలాగా ఉంది ఈసారి. సో చూసుకోండి. సో కొంచెం చెప్పండి, ప్రాక్టికల్కి చదవడానికి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి అన్నమాట.